ఎలా ఉందంటే చిన్న పిల్లలకి ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఇట్లా ఈ అంటే ఇల్లు, ఇలా విడమర్చి చెప్పారు సార్ చాలా బాగా. మాకు ఏదైతే కావాల్సిందో జ్ఞానమో దాన్ని అందించారు. కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాల గురించి, 7 చక్రాల గురించి. నిజం సార్, మేము ప్రతినిత్యం మేము చూస్తుంటాం. మేము కూరగాయల్లో కానీ, పూలల్లో కానీ, కట్టే ఇళ్ళల్లో కానీ అన్నింట్లోనూ నాకు అల్టిమేట్ సార్ చెప్పేది అర్థమైంది ఏంటంటే, విశ్వంలో ఉండే అణువులోనూ దైవ స్వరూపం ఉన్నది. దాన్ని తీసుకునే జ్ఞానం మనలో ఉండాలంటే అంతా దైవ స్వరూపమే, ఎక్కడ ఏది లేదు. దాన్ని మనం ఎలా చూస్తామో అది మనకు అలా కనపడుతుంది. అన్నింట్లోనూ ఉండేది దైవ స్వరూపమే అనేది మీరు బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. చాలా అల్టిమేట్గా ఉంది. నిజంగా నేనైతే ఎప్పుడైనా ఎలా ఉన్నారంటే కలర్ఫుల్గా ఉన్నాను అంటున్నాను. ఈరోజు అర్థమైంది, కలర్ఫుల్ అంటే నిజం, ఇదే నిజమైన కలర్ఫుల్ జీవితం అంటే ధ్యాన జీవితం. చాలా మందికి భ్రమ ఉంటుంది, ధ్యానానికి వస్తే అంత వదిలేస్తారు విరక్తి జీవితము అని. కాదు, నిజమైన భౌతికమైన జీవితం, భోగమైన జీవితము, అమోఘమైన జీవితము, అర్థవంతమైన జీవితం అంటే ఆధ్యాత్మిక జీవితము, నిజమైన అద్భుతమైన జీవితం అండి ఇది. నేనైతే ఇది ఏదో మాట వస్తే చెప్పడం కాదు, నా లైఫ్లో ప్రతి క్షణం ఆనందమే ఆనందమే ఆనందమే. సార్ చెప్పినట్లు నేను ప్రతిరోజు అంతా దేవతలందరినీ తలుచుకుంటాను, ధ్యానంలో అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నా దేహాన్ని